అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గ్రూప్ 1 స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఒక సంచలన నివేదిక హైకోర్టు వద్ద ఉంది. సిట్ తన నివేదికను అయితే సమర్పించింది, మనందరికీ తెలుసు. అయితే ఈ గ్రూప్ 1 మీద వైసీపీకి సంబంధించి ఎవరు కూడా నోరు మెదపట్ల. ఏదో ఒకరిద్దరి చేత నాగార్జున యాదవ్ చేత, అలాగే గతంలో ఏపీపీఎస్సీలో బోర్డు మెంబర్గా సభ్యుడిగా పనిచేసినటువంటి మరొక వ్యక్తి చేత, ఒకళ్ళిద్దరి చేత ప్రెస్ మీట్లు పెట్టించారు. కానీ దీని గురించి సాక్షిలో కానీ వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో కానీ ఎక్కడా కూడా పెద్దగా కనపట్లేదు, చర్చ కూడా నడవట్ల. ఇదే సమయంలో డిఎస్సి మీద చర్చను తగ్గించేశారు. డిఎస్సి మీద చర్చ కొంచెం తగ్గిపోయింది. అంటే నిన్న మొన్నటి వరకు ఉధృతంగా ప్రతి జిల్లాలోనూ ర్యాలీలు, ధర్నాలు, పాపం వలస కూలీలు, ఇంటర్మీడియట్ విద్యార్థులను తీసుకెళ్లి మరీ చేయించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు డిఎస్సి మీద ఒక్క అడుగు వెనక్కి తగ్గింది. ఎందుకంటే గ్రూప్ 1కి సంబంధించి ఇప్పుడు అసెంబ్లీలో చర్చ నడిస్తే అది వైసీపీని తీవ్రంగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా కూటమికి సంబంధం లేనటువంటి అంశం. సిట్ రిపోర్ట్ అనేది ఇప్పుడు జగన్ చేసే ఆరోపణలు కేవలం రాజకీయ ఆరోపణలు. ఆయన లీక్ జరిగింది అనడానికి ఒక ఆధారం చూపించట్లేదు. ఆయన తరపున నిరుద్యోగులు ఎవరు ఆయన తరపున ముందుకు రావటం లేదు. అంటే ఆయన కేవలం రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కోసం, తన పార్టీని రాజకీయ లూప్ లైన్లో ఉంచడం కోసం చేస్తున్నటువంటి ప్రకటనలే. కానీ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి సిట్ ఇచ్చినటువంటి నివేదిక అనేది రాజకీయం కాదు. సిట్ని ఏర్పాటు చేసిందే హైకోర్టు, నివేదిక కూడా హైకోర్టు చేతిలోనే ఉంది. అంటే రాజకీయంగా కూటమిని విమర్శించడానికి అవకాశం లేనటువంటి అంశం. ఇది చంద్రబాబు నాయుడు కుట్ర, చంద్రబాబు నాయుడు కావాలని చేశాడు, ఇది కక్షగట్టి చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం, ఇలాంటి ఆరోపణలు చేయడానికి అవకాశం లేదు. ఎందుకని ఈ నివేదిక కోర్టు అండర్లో నియమించబడినటువంటి కమిటీ కోర్టుకే తన నివేదికను కూడా సమర్పించింది. కోర్టు కూడా ప్రాథమిక విచారణ తరువాత కొన్ని అనుమానాలు నివృత్తి అయితే అప్పుడు ఒక కామెంట్ చేసింది. ఏమనంటే 165 మంది సెలెక్ట్ అయ్యారు, 164 మంది నిజాయితీగా సెలెక్ట్ అయ్యి ఒక వ్యక్తి దొడ్డిదారిన వచ్చినా అది ఆ వ్యవస్థకు ప్రమాదం. అలా ఒక వ్యక్తి కూడా దొడ్డిదారిన సిస్టంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే మేము సిట్ ఏర్పాటు చేస్తున్నాం తప్ప మరొక ఉద్దేశం కాదు అని చెప్పి. అంటే మేము ఎవరిని శంకించట్లేదు, అక్రమాలు ఏమైనా ఉంటే తేల్చడానికి మాత్రమే మేము సిట్ వేస్తున్నామని చెప్పి హైకోర్టు ఒక కామెంట్ చేసిన తర్వాతే సిట్ని కూడా ఏర్పాటు చేసింది. సిట్ నివేదిక తాజాగా 2-3 రోజుల క్రితం కోర్టు చేతికెళ్ళింది. వాస్తవానికి ఇంకా కోర్టు దీని మీద ఏం వ్యాఖ్యలు చేయాలి. వాస్తవానికి అది 10,000 పేజీల నివేదిక అని చెప్తున్నారు. కోర్టు కూడా కొంచెం స్టడీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని మెయిన్ పాయింట్లు ఇప్పుడే కొన్ని మీడియాలో రావడం జరిగింది ఇప్పటికే. సో ఎప్పుడైతే కొన్ని ప్రధాన మీడియాలో దీనికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి కొన్ని కథనాలు వచ్చాయో, దీంతో వైసీపీలో కావచ్చు, ఆ పార్టీ నేతల్లో కావచ్చు ఒక ఉలిక్కిపాటు అనేది జరిగింది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్వహించినటువంటి ఏకైక ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అదొక్కటే. ఆ ఒక్క దాంట్లోనే ఏపీపీఎస్సీ చరిత్రలోనే జరిగిన అనేక విషయాలు జరిగాయి. సో ఇది ఇప్పుడు వైసీపీని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఈ భయంతోనే శాసన మండలి సమావేశాలకు వెళ్ళలేదు అనేది కూడా ఇప్పుడు కూటమి నాయకులు చెప్తున్నమాట. కొట్టిపాడేయలేం. శాసనసభకు వెళ్ళట్లా, శాసన మండలికి వెళ్తారంట, శాసనసభకు మాత్రం వెళ్ళరంట. ఎందుకు వెళ్ళరు అంటే మాకు బలం లేదు, లేకపోతే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మాకు మైక్ ఇవ్వరు, మమ్మల్ని అవమానిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. సో అవి రాజకీయ నాయకులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. అంటే తప్పించుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామా. గత 2-3 నెలల నుంచి డిఎస్సిలో స్కామ్ జరిగింది, లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి ఇన్ని విమర్శలు చేశారు, ఇన్ని ఆరోపణలు చేశారు, ఇన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేశారు కదా. మరి అసెంబ్లీలో ఇదే డిఎస్సి మీద ఎందుకు నిలదీయకూడదు? 164 మందిని ఇరకాటంలో పెట్టొచ్చు. నిజంగా వైఎస్ఆర్సీపీ గాన డిఎస్సి మీద ఆధారాలు తీసుకుని ఆ శాసనసభకు వెళితే ఎందుకు పోస్ట్ రాలేదా అని మీరు ఆధారాలు కానీ బయట పెట్టగలిగితే 164 మంది ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడతారు. మరి మీరు మొదటి నుంచి చెప్తున్నది అదే కదా డిఎస్సి మీద. కానీ విచిత్రం ఏంటంటే సాక్షిలో మాత్రం గట్టిగా పోరాడాలని చెప్పి రాసుకున్నారు. కానీ అది శాసన మండలిలో, శాసనసభలో కాదు, శాసనసభకు మాత్రం వెళ్ళరంట. అంటే గ్రూప్ 1 విషయానికి సంబంధించి ఎక్కడా కూడా వాళ్ళు చర్చ జరపరు. వాళ్ళ నాయకులు ఎవరు దీన్ని ఖండించే ప్రయత్నం చేయరు, దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు. వాళ్ళ మీడియాలో ఎక్కడా గ్రూప్ 1 గురించి ఎక్కడా కథనాలు కూడా రావు. అంటే వీళ్ళకి విషయం అర్థమైంది. సో ఇది భారీ ఎక్స్పోజ్ కాబోతుంది. కాకపోతే ఇప్పుడు చేసేవన్నీ ఇప్పుడు కూటమి నాయకులు మాట్లాడినా లేదా కొన్ని పత్రికలు ప్రచురించినా ఇదంతా కుట్ర అనే కోణంలో వైసీపీ చూస్తుంది. కానీ రేపు అసలు కామెంట్స్ చేయబోయేది హైకోర్టు అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. రేపు ఈ గ్రూప్ 1 మీద కామెంట్స్ చేయబోయేది హైకోర్టు. ఇందులో కొన్ని స్పష్టమైన విషయాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. దాదాపుగా 736 మందికి సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లను పరిశీలనకు పంపితే అందులో 95% షీట్లలో మార్పులు చేర్పులు జరిగినట్టుగాను, కొట్టివేతలు, దిద్దివేతలు, వైట్నర్ వాడినట్టుగాను గుర్తించారు. 95% మంది పేపర్లలో అవి ఉన్నాయి. అలాగే 165 మంది ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు సెలెక్ట్ అయి ఉన్నారో అందులో దాదాపుగా 160 మంది పేపర్లలో మార్పులు చేర్పులు జరిగాయి.
అంటే తక్కువని ఎక్కువ చేశారా, ఎక్కువని తక్కువ చేశారా, అది కోర్టు తేల్చాలి. అలాగే 408 మంది కోర్టులో పిటిషన్ వేశారు, చూసారా మాకు అన్యాయం జరిగిందని. వీళ్ళంతా ఈ 165 మంది ఉద్యోగాలు పొందిన వారి కింద ఉన్నవాళ్ళు. ఈ 408 మంది పేపర్లను కూడా పంపారు. ఈ 408 మంది పేపర్లలో కూడా దాదాపుగా 99% మంది పేపర్లలో దిద్దుబాట్లు ఉన్నట్టు, ఇద్దరి హ్యాండ్ రైట్ ఒకే పేపర్లో 2 హ్యాండ్ రైటింగ్లు ఉన్నట్లు, ఇంకు పెన్నులు మార్చి వాడినట్లు, వైట్నర్తో మార్కులు సరిచేసినట్లుగా చాలా స్పష్టంగా ఉంది. అంతేకాదు ఒక సంచలన వ్యాఖ్య కూడా చేసింది. మీకు కావాలంటే దాన్ని స్క్రీన్ మీద కూడా వేస్తాను చూడండి ఒకసారి. 66 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను కోర్టు కాంట్రాక్టు సంస్థ తీసుకుని ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు దీన్ని కట్టబెట్టారో, ఈ గ్రూప్ 1 వ్యవహారంలో డేటా ఎంట్రీకి కావచ్చు లేదా వాటిలో మార్కులు వేయడానికి కావచ్చు 66 మందిని బయట నుంచి తీసుకున్నారు. వాస్తవానికి ఏపీపీఎస్సీకి ఒక ప్యానల్ ఉంటుంది. అంటే వాళ్ళు వివిధ యూనివర్సిటీలో కావచ్చు లేదా వివిధ విద్యా సంస్థల్లో కావచ్చు నిపుణులైన అనుభవం ఉన్నటువంటి కొంతమంది అధ్యాపకులతో ఒక లిస్టు తయారు చేస్తారు. ఆ లిస్టు ఒక 170-180 మంది ఉంటారు. అందులో నుంచి తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలనేది అందులో నుంచి తీసుకోవాలి. కానీ అసలు ఆ లిస్టుతోనే సంబంధం లేకుండా 66 మంది వ్యక్తులను బయట నుంచి తీసుకున్నారు. తీసుకోవడమే పోనీ ఎవరిని తీసుకున్నారు? నిపుణులను తీసుకున్నారంటే కాదు. ఎవరిని తీసుకున్నారంటే వాళ్ళు 10th ఇంటర్మీడియట్ చదివినటువంటి ఎలక్ట్రీషియన్లు, అలాగే సెక్యూరిటీ గార్డులు, అలాగే హౌస్ వైఫ్లు, వీళ్ళని తీసుకున్నారు. అంటే ఎవరిని ఉపయోగించారు? వీళ్ళు పూర్తిగా నిపుణులను ఉపయోగించాల. ఏపీపీఎస్సీ ప్యానల్ని పక్కన పెట్టి వీళ్ళకు కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. మరి వాళ్ళతో మార్కులు వేయించినా వాళ్ళతో దిద్దించినా అది తప్ప కాదా? ఇది స్వయంగా సిట్టే చెప్పింది. అలాగే ఏదైతే హాయ్లాండ్లో పేపర్లు పెట్టారో, పేపర్లు పెట్టిన దాదాపు ఒక 20 రోజులు 30 రోజుల వరకు అక్కడ సీసీ కెమెరా పెట్టాల. మెయిన్ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలు పెట్టాల. పేపర్లు ఉన్న చోట 30 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత పెట్టారు సీసీ కెమెరాలు. అలాగే సీసీ కెమెరాలోనేమో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దాన్ని ఓపెన్ చేసినట్టు క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. రోజుకి ఒక 5-6 సార్లు ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. సాధారణంగా ఒక స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తే రీజన్ రాయాలి, ఎవరు ఓపెన్ చేశారు రాయాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉందనేది రాయాలి. లాగ్ బుక్ ఉంటుంది, ఒకటి రికార్డు కూడా ఉంటుంది. కానీ లాగ్ బుక్లో కానీ రికార్డ్స్లో కానీ ఎక్కడా కూడా ఓపెన్ చేసినట్టు ఎక్కడా రాయలా. కానీ అనేక సందర్భాల్లో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. అది సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇక కొంతమంది చీఫ్ ఎగ్జామినర్లు, రమణారెడ్డి అనే ఒక వ్యక్తి పేరు కూడా స్వయంగా వాళ్ళు ప్రస్తావించారు. కొంతమంది చీఫ్ ఎగ్జామినర్లు స్వయంగా ఏం చేశారయ్యా అంటే మార్కులను తగ్గించారు. సాధారణంగా ఎగ్జామినర్ వేసినటువంటి మార్కులను చీఫ్ ఎగ్జామినర్ తగ్గించడానికి పెంచడానికి అంత ఈజీగా ఉండదు. ఆయన అంటే ఎగ్జామినర్దే ఫైనల్ డెసిషన్. బేసిక్గా చీఫ్ ఎగ్జామినర్ అనేది పరిశీలించగలడు. వాస్తవానికి సరిపడగా మార్కులు వచ్చాయా లేదా, అలాగే టాలీ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చీఫ్ ఎగ్జామినర్ పరిశీలిస్తాడు. మళ్ళీ ఇంకొకటి పరిశీలన కూడా వెళుతుంది, 2-3 స్టెప్పులు అది వరుసగా ఉంటుంది. కానీ ఇక్కడ చీఫ్ ఎగ్జామినర్ ఏం చేశాడంటే, ఒక ఎగ్జామినర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, సుధాకర్ అనే వ్యక్తి ఎగ్జామినర్ అనుకుందాం. నేను ఒక వ్యక్తి పేపర్ దిద్ది ఒక వ్యక్తికి 120 మార్కులు వేసా. గ్రూప్ 1లో ఒక పేపర్ దిద్ది 120 మార్కులు వేసి నేను చీఫ్ ఎగ్జామినర్ రమణారెడ్డికి పంపా. రమణారెడ్డి ఏం చేశాడు, ఈ 120 మార్కులను 60 లేదా 70 మార్కులకు తగ్గిస్తాడు. వాస్తవానికి 5-10 మార్కుల వరకు ఏదైనా వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు, ఆయన ఏదైనా సజెస్ట్ చేయొచ్చు. కానీ ఎగ్జామినర్ 120 మార్కులు ఇస్తే చీఫ్ ఎగ్జామినర్ మాత్రం దాన్ని 60 మార్కులు 70 మార్కులుగా మారుస్తాడు. అలా ఎందుకు మార్చారు అని చెప్పి అడిగితే ఎగ్జామినర్ ఉదారంగా మార్కులు వేశాడు, ఎక్కువ మార్కులు వేసాడు అనిపించి నేను మార్చానని చెప్పినటువంటి పరిస్థితి. ఇదే డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులు తర్వాత మాన్యువల్ మూల్యాంకనంలో ఈ 120 వచ్చిన అభ్యర్థికి మాన్యువల్ మూల్యాంకనంలో ఇంకో 5-10 ఎక్కువ వచ్చినాయి. 5-10 ఎక్కువ వచ్చినాయి. అంటే డిజిటల్ మూల్యాంకనం కంటే ఇంకెక్కువ వచ్చినాయి. కానీ ఈసారి మాన్యువల్ మూల్యాంకనంలో ఎక్కువ వచ్చిన మార్కులు చీఫ్ ఎగ్జామినర్ తగ్గించలా. అదేమని అడిగితే దానికి రీజన్ లేదు. అంటే చీఫ్ ఎగ్జామినర్ ఇష్టానుసారంగా మార్కులను మార్చేశాడు. 5 మార్కులు 10 మార్కులు అసలు ఒక మార్కు తేడాలోనే ఉద్యోగాలు పోతాయి. ఇంకో ట్విస్ట్ ఏంటి, ఎవరికైతే ఇప్పుడు గ్రూప్ 1 165 మందిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఇంటర్వ్యూ మార్కులు ఎక్కువ వచ్చి ఆ ఎగ్జామ్ మార్కులు తక్కువ వచ్చి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళే ఎక్కువ. అంటే రిటర్న్ ఎగ్జామ్లో వీళ్ళకి మార్కులు తక్కువ వస్తాయి, కానీ ఇంటర్వ్యూలో భారీగా మార్కులు వస్తాయి. రిటర్న్ ఎగ్జామ్లో ఎక్కువ వచ్చిన వారికి ఇంటర్వ్యూలో మార్కులు బాగా తక్కువ వస్తాయి. సరే, అందరికీ అలా రావాలనేమి లేదు, దాన్ని తప్పు పట్టాక లేదు. కానీ ఈ మొత్తం చూసిన తర్వాత భారీ వ్యత్యాసం రావడం అనుమానాలకు తావిస్తుంది. ఇంటర్వ్యూ అనేది ఏమో బాగా చదివిన వ్యక్తి అయినా అటెంప్ట్ చేయలేకపోవచ్చు, దాన్ని కాదన్ను. ఒక్కొక్కసారి బాగా ఎగ్జామ్ రాయని వ్యక్తి ఇంటర్వ్యూ బాగా అటెంప్ట్ చేయొచ్చు. బట్ మెజారిటీ ఎవరుంటారంటే రిటర్న్ ఎగ్జామ్ ఎవరైతే బాగా రాయగలిగారో ఇంటర్వ్యూ అటెంప్ట్ కూడా మెజారిటీ వాళ్ళే ఇవ్వగలుగుతారు ఎక్కువ. కానీ ఇక్కడ రివర్స్లో జరిగింది. సో ఇది కూడా ఒకందుకు అనుమానాలకు తావిస్తుంది. సో ఇలాంటి 1 కాదు 2 కాదు అనేక గ్రూప్ 1 అక్రమాలు జరిగాయి. డిఎస్సి మీద ఇంత రాద్ధాంతం చేసి సాక్షిలో నిత్యం డిఎస్సి మీద స్కామ్ అని లేకపోతే లీక్ అని వార్తలు రాసి చివరికి డిఎస్సికి సంబంధించి ఢిల్లీలో
హోంమంత్రికి లెటర్ ఇచ్చారు, హైకోర్టులో పిటిషన్ వేశారు, ఇంత చేశారు. ఈ డిఎస్సికి సంబంధించి హైకోర్టుకి వెళ్ళలేదు సరిగదా అంటే ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి ఎక్కడా మాట్లాడలేదు. అసలు లేని డిఎస్సి గురించి ఇంత రాద్ధాంతం చేస్తే ఇప్పుడు గ్రూప్ 1 ఆల్రెడీ లీకులు బయటకు వచ్చాయి, ఏం జరిగింది అనేది ఆల్రెడీ వాస్తవాలు బయటకు వచ్చాయి. దీని మీద వైఎస్ఆర్సీపీ సైలెంట్ అయిపోయింది. సో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ సైలెంట్ అయిపోయిందో దాన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది స్పష్టంగా, వీళ్ళు భయపడుతున్నారు, గ్రూప్ 1కి భయపడుతున్నారు. రేపొద్దున గ్రూప్ 1 వీళ్ళని ముంచేయబోతుందే ఒక అనుమానం. హైకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతుంది, అసలు వీళ్ళ హయాంలో ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారా ఊడిపోతారా అనేది కూడా తెలియదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 165 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అప్పటికే కొంతమంది కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడే ఏపీపీఎస్సీ ఒక అఫిడవిట్ తీసుకుంది, వాళ్ళ దగ్గర నుంచి ఒక అఫిడవిట్ మీద సైన్ తీసుకుంది. ఏమనంటే కేసు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో కేసు తీర్పు కన్నా మీకు వ్యతిరేకంగా వస్తే మీరు ఉద్యోగాలు కోల్పోతారు, అలాగే దీన్ని కోర్టులో సవాల్ చేసే హక్కు కూడా మీకు ఉండదు అని ఒక అఫిడవిట్లో తీసుకున్నారు. సాధారణంగా ఎవరైనా తీసుకుంటారు అది. ఇప్పుడు ఏదైనా ఒక నోటిఫికేషన్ మీద ఇష్యూలు నడిచి కోర్టులో కేసులు ఉండగానే ఫలితాలు విడుదల చేశారనుకోండి, వాళ్ళకి జాబ్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే కోర్టు కేసు తుది తీర్పుకు లోబడి అని ఒక సవరణ లైన్ ఉంటుంది అందులో. అలాగే గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి కూడా తీసుకున్నారు. అంటే భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళు ఉద్యోగాలు పోయినా వాళ్ళు కోర్టులో సవాల్ చేసే హక్కును కోల్పోతున్నారు బేసిక్గా. సరే అలాగనే వదిలేసి ఉండరు అనుకోండి, బట్ అది ప్రభుత్వానికి ఒక ఎసెట్ లాంటిది. ఎందుకంటే ఆల్రెడీ మేము ముందే చెప్పాం కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వీళ్ళని తీసేస్తామని ముందే చెప్పామని చెప్పి వాళ్ళు చెప్పడానికి కూడా ఉంటుంది. ఇది మొత్తంగా గ్రూప్ 1 వ్యవహారం మీద వైసీపీ సైలెంట్గా ఉండటం వెనుక అంటే ఒక అనుమానం ఏంటంటే వీళ్ళు పూర్తిగా పుట్టమునిగిపోతుందని అర్థమైంది. అందుకనే డిఎస్సి మీద గ్రూప్ 1 మీదే కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు దాకా చేసినటువంటి డిఎస్సి మీద కూడా వెనక్కి తగ్గారు అనేది వాదన. సో మీరు ఎలా చూస్తారు ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి వచ్చినటువంటి వ్యవహారాలను మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.